ప్రభు పేరిట వందనాలండి. వందనాలు. మరి అందరూ అంటున్నారు ఏమనంటే, అయ్యగారు. నాకైతే అయ్యగారు అంత అర్హత రాలేదండి. నేను కూడా మీలాంటి ఒక విశ్వాసినే. ఆదివారం వస్తే పరిచయం చేసుకుంటాను. దేవుని కృప బట్టి ఆయన చేతిలో ఒక పనివాడిగా, సాక్షిగా పలు ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. మరి నాకైతే ఏ యోగ్యత అర్హత లేదు. మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికే ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా చెప్దాం మళ్ళీ గట్టిగా, హల్లెలూయా. చాలా ఆలస్యం అయిపోయింది. కొన్ని వికెట్లు డౌన్ కూడా అయిపోతూ ఉన్నాయి. అయితే నేను ఒక చిన్న విషయాన్ని పరిచయం చేసి నేను ఆ సాక్ష్యాన్ని పంచుకుంటాను. మరి ఈరోజు ఈ విధముగా ఎంతో ప్రేమతో ఆహ్వానం పలికిన డేవిడ్ కుమార్ అన్న గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే సిస్టర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలండి. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా టీం గారు అందరికీ ప్రభు పేరిట వందనములు. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం. అందులో ఉన్న మాటలు ఏంటంటే నాకు చాలా ఆలోచింప చేసిన మాటలు అవన్నీ. యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువేశారు. 33వ వచనంలో చూసుకుంటే మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. అంటే ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతున్నారు. ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్యలో. అయితే ఒకప్పుడు మారు మనసు లేకమునుపు చర్చిలో నేను అంటున్నాను, ఫ్యాన్ కింద కూర్చొని ఈ అయ్యగారు ఎంతసేపు చెప్తారు, సమయం అయిపోతుందని టైం చూసుకుంటున్నాను. ఎంతసేపు చెప్తారు, మళ్ళీ కూడుకులో కూర్చునేది ఎంతసేపు? 3 గంటలు కదా. మళ్ళీ వచ్చేది ఎప్పుడంటే నేను ఆఖరిలో వచ్చేసి ఎంతసేపు చెప్తారు అని టిక్ అని లెగిసిపోతూ ఉండేవాడిని. అలా చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ వాక్యాలు ఉన్నాయి చూసారా, యేసు ప్రభు వారిని 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆ యొక్క ఆలోచిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవించాలో అర్థమవుతూ వచ్చింది. మరి ఎంతసేపైనా పర్లేదన్నా అన్నవారు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? నిజంగానేనండి, ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం. కళ్ళు మూసుకోండి. మహాశక్తిమంతుడా, సర్వాధిపతి, జీవంగలవాడ తండ్రి, నీ నామానికి మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నాము. ముందుగా మేము ఇంకా బ్రతుకున్నామంటే మా బ్రతుకులు మార్చుకోవడానికి మరో దినాన కృపామయుడా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి ఉన్నారు. మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు. ఈ సమయంలో సాక్ష్యము పంచుకుంటూ ఉండగా అయా తండ్రి నాయన అతిక్రమంలో ఒప్పుకుంటూ ఉండగా ఎవరైతే ఇంకా బంధకాల్లో కృపమడి ఈ ప్రాంతంలో ఎవరైతే ఏ ప్రజ అయితే ఉందో వారితో ప్రభువా మీరు మాట్లాడండి, మనోనేత్రాలు తెరవండి. పరిశుద్ధాత్మదేవుడా ఆ యొక్క అతిక్రమంలో వారు ఒప్పుకుంటూ ఉండగా వారిలో నెమ్మది సమాధానం దయచేయండి. వినగలే చెవులు, గ్రహించగలే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి ముఖ్యంగా కావాల్సిన ధైర్యాన్ని మాకు దయచేస్తారని మనస్ఫూర్తి కోరుతూ మా నోటిని మీ బోరగా వాడుకుంటారని మీ సహాయం వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నా పేరు. కొందరు బెజవాడ సాయి అని, కొందరు అలియాస్ వెల్లిన్మని. అయితే నా పేరు అసలు బంగారు సాయి కుమార్ నా పేరైతే. యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత నేను పెట్టుకున్న పేరు బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. బంగారు సాయి కుమార్, బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి, ఎల్విన్ బర్నబాస్. సాయి కుమార్ దగ్గర నుంచి ఎల్విన్ బర్నబాస్ వరకు ఈ యాత్ర ఎలా కొనసాగిందో మీ ముందు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ఇందాక మనం తీసిన యెరెమీయా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా
వారు నా జనువులు అరుగునట్లు నేను వారు దేవుడు అగునట్లును నేను యెహోవానని వారు ఎరుగున హృదయమును వారికి నేను ఇచ్చేదను. పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి రాకమునుపు నా పరిస్థితి ఏ విధంగా ఉందో, యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించకమునుపు నా బ్రతుకు ఏ విధంగా ఉందో, దేవాతి దేవుడు ఎన్ని మార్లు హృదయము అనే తలుపు దగ్గర ఆయన వాక్యముతో తడుతున్నా సరే నా యొక్క బ్రతుకు మార్చుకోకుండా ఆ నాశనకరమైన మార్గం వైపు ఏ విధంగా వెళ్తూ ఉన్నానో మీ ముందు చెప్పుకుంటానండి ఈరోజు సాక్ష్యంగా. అయితే సాయి కుమార్ అనే నేను విజయవాడ ప్రాంతం నుంచి ఇదిగో ఈ స్థలానికి వచ్చి ఉన్నాను. మా తల్లిదండ్రులు వారు ఎటువంటి చదువు అయితే చదువుకోలేదండి. వారు కష్టపడి బాగా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు అన్నమాట. వారికి 3 సంతానము. ఆఖరి వ్యక్తిగా నేను, నాకంటే ముందుగా 2 ఆడపిల్లలు. మేమైతే పుట్టుకతోనే క్రైస్తవులము కాదు, అన్య జనాంగము. అంటే సత్యదేవుడి గురించి ఎరగని వారము, ఆయనే లోకరక్షకుడు అని తెలియని వారము, ఆయన మాత్రమే పాప విమోచకుడు, క్షమించే దేవుడని ఎరగని వారమన్నమాట, అన్యజనులము. అయితే ఆ విధంగా నా యొక్క బాల్య దినాల్లో నుండి నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రేమిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు చేసేదే వారి పిల్లల పట్ల ప్రేమించడం. ప్రేమ మట్టుకు బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తూ ఉన్నారు నా తల్లిదండ్రులు. ఏమి చేస్తున్నారంటే వారు చేయకూడని పని ఒకటి చేశారు, గారాబము. ఏం చేశారండి? గారాబం అనేది చేశారు. ఆ యొక్క బాల్య దినాల నుంచి గారాబానికి అలవాటు పడుతూ ఉన్నాను కదా. నా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేదంటే, ఎవరి మాట లెక్క చేసేవాడిని కాదు, ఎవరిని మర్యాద ఇచ్చేవాడినే కాదు, చాలా నోటి దురుసుగా బిహేవ్ చేస్తూ ఉండేవాడిని నేను. అంటే నా తల్లిదండ్రులు ప్రేమించారు, కానీ క్రమశిక్షణ పద్ధతిలో నన్నైతే పెంచలేదండి. వారు ఎంతో కష్టపడుతూ ఉండేవారు. మా అమ్మగారు అయితే ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ ఉంటారు, మా నాన్నగారు ఒక కాలేజీలో తోటమల్లి పని చేసుకుంటారు. అలా కష్టపడుతూ వారి అబ్బాయి జీవితం అంటే నా జీవితము మంచి స్థితిలో ఉండాలి, బాగా చదువుకోవాలనే ఆలోచనలతో స్తోమత లేకపోయినా సరే ఒక కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ వచ్చారు. చాలా ఫీజులు కడుతూ, ₹1-2 కాదు కదండి ఫీజులు. కాన్వెంట్ అంటే కొన్ని వేలు ఖర్చు అవుతాయి. అమ్మగారు నాన్నగారు వారి దగ్గర వీరి దగ్గర అప్పు తీసుకుంటూ ఫీజు కడుతూ ఉండేవారు. అయితే గారాబంతో పెరుగుతున్న నేను వారు పడుతున్న ప్రయాస గుర్తించలేదు, వారికి ప్రేమని గ్రహించలేదు. ఎంతసేపు నా ఆలోచనలో ఉండేది ఏంటంటే, ఈ లోకపరమైన సగము ప్రేమే, ఈ లోకపరమైన స్నేహితుల ప్రేమే కోరుకుంటూ వచ్చేవాడిని నేను. నా తల్లిదండ్రుల ప్రేమ నేను గ్రహించట్లేదు. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలో నా సావాసము స్నేహితులతోనూ, నా సావాసము టీవీలతో బలంగా ఉండేది. ఆనాడు సెల్ ఫోన్లు మా చేతుల్లో లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు. ఈనాడు బువ్వ తినకపోతే అక్క ఏం పెడుతుంది చేతిలో? ఫోను. ఆ విధంగా నేను టీవీలు చూస్తూ ఉండేవాడిని బాగా. ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మీకు. టీవీలో జరిగే ఆ చూసే సినిమాలు నిజమా అబద్ధమా? అబద్ధమే కదండి. నా తల్లులు బోల్డు మంది ఉన్నారు, వారికో ప్రశ్న. టీవీలో కనపడుతున్న సీరియళ్ళు నిజమా అబద్ధమా? అబద్ధమే. కానీ ఆ సినిమాలు అబద్ధమని నేను మర్చిపోయాను, అది ఒక నటనని నేను మర్చిపోయాను. అది నా జీవితంలోకి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఆహ్వానించుకుంటూ వచ్చాను నా బాల్య దినంలో నుంచే.
మీకు అర్థమయ్యే యొక్క భాషలో చెప్పాలంటే, సీరియల్ చూస్తారు మన ఇంట్లో కొంతమంది, ఇక్కడ ఉన్నవారు చూడండి, కొంతమంది గురించి చెప్తున్నాను నేను. ఆ సీరియల్ చూస్తున్నప్పుడు తల్లిగారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్దంటే, ఏడుస్తుంది, అక్కడ ఏడుపు సీన్ వస్తుంటే ఇక్కడ ఏమి ఏడుస్తుంది, అక్కడ వారు కొట్టుకుంటుంటే ఇక్కడ ఏమంటుంది అని ఆ మాటలు అంటా ఉందన్నమాట. ఇప్పుడు నవ్వేవాడు చెప్పండి, అబద్ధమా నిజమా? మరి అబద్ధమని మర్చిపోయి ఇక్కడ నిజ జీవితంలో ఏమేమైపోతుంది, ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆమె ఆ కథలో ఆమె పక్కన ఉన్నట్టు ఆమె ఫీల్ అయిపోతూ వచ్చింది కదా, అంటే తనకి తెలియకుండా ఏమవుతుందేమో ఇన్వాల్వ్ అయిపోతుంది, అప్లికేషన్ చేసుకుంటుంది తన నిజ జీవితంలోనికి. సేమ్ యాస్టీస్గా సినిమాలు కూడా నటనని మర్చిపోయి నా నిజ జీవితంలో అప్లికేషన్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఎలా అంటే ఆ విలన్లను చూస్తూ, ఆ హీరోలను చూస్తూ, వారి యొక్క ప్రవర్తనని, వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని చూస్తూ నేను కూడా వారిలాగా జీవిస్తే భలే ఉంటుంది కదా అని నా యొక్క నిజ జీవితంలో అప్లై చేసుకుంటా ఉన్నాను. అయితే ఆ సినిమాల్లో నేను చూశాను మరొక సగం ప్రేమని. అంటే ఈ లోక ప్రేమ మొత్తం సగం సగంగానే ఉంటుందండి. శాశ్వతమైన ప్రేమ ఏంటంటే అది యేసు ప్రభు వారి ప్రేమ మాత్రమే. హల్లెలూయా. వారి తర్వాత మనల్ని ప్రేమించేది మన తల్లిదండ్రులే, అంతే కదండి. దేవుడి తర్వాత మనల్ని ప్రేమించేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఈ రెండు ప్రేమల్ని నేను మర్చిపోయి ఈ సగం ప్రేమలను కోరుకుంటూ వచ్చాను. అంటే ఆ సినిమాలో చూశాను ఆ ప్రేమని. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అబ్బా నాకు కూడా ఒకళ్ళు ఉంటే బాగుండు, నేను కూడా శాటింగ్ చేసుకుంటే బాగుండు, నేను కూడా బండి మీద తిరిగితే బాగుండు అని ఈ యొక్క ప్రేరేపణలన్నీ నాలో కలుగుదం మొదలవుతూ ఉన్నాయండి. అలా వయసు పెరుగుతూ వచ్చింది నా జీవితంలో. ఆ యొక్క సినిమాల యొక్క యాక్టివిటీస్ ఉన్నాయి కదా, నాలో బలంగా ముద్ర అవుతూ ఉన్నాయి నా హృదయం అనే ఆలోచనలు. అలా చూస్తుండగా నేను టీనేజ్కి వచ్చాను. అంటే అట్రాక్షన్ నా యొక్క వయసులో. ఆ వయసులో మంచేంటో చెడేంటో తెలియదు అన్నమాట, అటువంటి వయసు. అయితే బాల్య దినాల్లో ఏ విధంగా జీవించున్నానంటే, స్కూల్కి అని చెప్పి ఎక్కొట్టేసి రోడ్లంటే తిరిగేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతా ఉండేవాడిని. నా తల్లిదండ్రులు వేలకి వేల ఫీజులు కడుతున్నారు కదా, ఆలోచన లేదు నాకు. నా స్నేహితులు ఎలా ఉండేవారంటే అండి, తల్లిదండ్రులకి ఎదురు చెప్పేవారితోనే నా సావాసం ఉంటా ఉండేది. ఆ సావాసం పెరుగుతూ వచ్చింది నా వయసు పెరిగిపోద్ది. ఎటువంటి సావాసం అంటే రౌడీ షీటర్లతో, బ్లేడ్ బ్యాచ్, గ్యాంగ్ రేప్ చేసేవాళ్ళు, ఇంకా పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉంటాయి కదా, అటువంటి వారితో సావాసం మొదలవుతూ వచ్చింది. అలా ఆ టీనేజ్కి వచ్చాక ఏమి జరుగుతూ వచ్చిందంటే, ఆ ప్రేమ అన్నాను కదా, ఒకరికి అవకాశం ఇచ్చే కదా ఈ హృదయం అనే తలుపు తెరిచి. ఇచ్చిన తర్వాత అన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యు అన్నారండి. మళ్ళీ ప్రేమ అనే మాటకి అర్థం తెలీదు. ఆ సినిమాలు చూసేవాను కదా, ఆ పాపం అనే సినిమాలు అప్పుడు చాలా భయంకరమైన యొక్క ఆలోచన తెలియదు. నేను అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను, కానీ నాకు తెలియకుండా నేను ఏం చేస్తున్నాను, నాశనకరమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నాను. ఇందాక చెప్పాను కదే, అక్కడ కన్నీళ్ళు గారుస్తుంటే ఇక్కడికి తల్లిగారు పర్ఫార్మెన్స్లో నిజంగానే వచ్చేస్తుందని. అలా నా నిజ జీవితంలో ఆ విధంగా బిహేవ్ చేయడం మొదలు పెడుతూ ఉన్నాను. ఒకరోజు ఆమె అన్నారు, దూరం అయిపోతూ ఉన్నారు. ఆమె దూరం అయిపోయింది నాకు ఆలోచనలు నన్ను ఎంతగానో బాధకు గురి చేస్తూ వచ్చే, ఏదో కోల్పోయిన వాడిగా నేను అవుతూ ఉన్నానన్నమాట. ఈ క్రమంలో నాలో ఉన్న బాధ ఎవరు తీస్తారు, నాలో ఉన్న నొప్పిని, నాలో ఉన్న ఆ యొక్క డిప్రెషన్ని, నాలో ఉన్న ఆ కలవరాన్ని ఎవరు తీసివేస్తారు అని మళ్ళీ ఆలోచిస్తే, ఆ సినిమాలు నేర్పినవి నాకు కొన్ని మత్తు పదార్థాల దగ్గరికి ఆ సినిమా హీరో తన ప్రేమ విఫలమైపోతే ఏమవుతాడండి, పరిగెడతాడు కదా నెమ్మది సమాధానం కోసం. ఏమవుతాడు, ఇంకా జుట్టులు పెంచుతాడు, ఇంకేమవుతాడు, సంఖలోకి కుక్కపిల్ల వచ్చిద్ది, చేతిలోకి గ్లాస్ వచ్చింది అన్నట్టు ఆ సినిమాల్లో చూపిస్తారే. అవన్నీ నిజంగానే నా జీవితంలో అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. ఆ బాధ కలిగిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకుంటూ ఏదో కోల్పోయిన వాడిలాగా, ఇంక అక్కడితో నా జీవితం అయిపోయిన వాడిలాగా నా బ్రతుకంతా అవుతూ ఉందన్నమాట. ఆ రకంగా జీవిస్తున్న సమయంలోనండి నా యొక్క ప్రవర్తన ఏ విధంగా మారుతూ వచ్చిందంటే, ఆ మత్తు పదార్థాలని ఆహ్వానం పలికెను, గంజాయి అనే మత్తు పదార్థాన్ని. అప్పుడు నేను పెట్టాను అన్నమాట ఒక పేరు, బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి.
మీ ఊర్లో చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఉంటారు. మా ఊర్లో చెడ్డబ్బాయి అన్నమాట నేను. ఆ చెడ్డబ్బాయికి ఉన్న ప్రతి ఒక్క అలవాట్లని, ఆలోచనల్ని, ప్రవర్తనని ప్రతిదీ మార్చుకుంటూ వచ్చాను. నా ఆకారాన్ని కూడా మార్చుకుంటూ వచ్చి ఉన్నానంటే అక్కడ చూస్తూ ఉంటే ఆ క్లిప్స్ కనపడితే ఆడవారి వల్ల జుట్టులు పెంచి ఈ శరీరం అంతా డాంబికంగా జీవించాలనే ఆలోచనలతో ఇదిగో ఈ ప్రాంతం నుంచి నా కాళ్ళ వరకు ప్రతి చోట పచ్చబొట్లు అనుకుంటూ నా శరీరాన్ని పాడు చేసుకుంటూ వచ్చానన్నమాట. డాంబికమైన జీవితానికి అలవాటు పడుతూ వచ్చాను. బ్యాడ్ బాయ్ సాయి బ్రాండ్ అయిపోవాలా అనే ఆలోచనలతో ఉంటా ఉన్నాను. ఇంకా మూర్ఖమైన ఆలోచనలే అడ్డదారులు దొక్కుతూ ఉన్నానన్నమాట. ఇంకా ఆ విధంగా జీవిస్తూ ఉండగా ఈ యొక్క పేరు తగిలించుకున్న నేను చదువు సంధి ఆపేసి ఇష్టానుసారంగా తిరగడం మొదలు పెడతా ఉన్నాను. నా స్నేహితులు చెప్పి ఉన్నాం కదా, దొంగతనం చేసేవాళ్ళం మేము. నైట్ పూట దొంగతనాలు చేస్తూ రోడ్లమ్మడి తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా వారిని వీరిని గాయపరుస్తూ ఉంటూ బ్లేడ్లతో మా శరీరాలు కోసుకుంటూ బ్లేడ్ బ్యాచ్గా ఇబ్బంది పెడతా ఉండేవారు. దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలించి విజయవాడ ప్రాంతాల్లో వాటిని విక్రయిస్తూ ఆ వచ్చి రాని డబ్బులతో వాటితో అదే మత్తు పద్ధతులతో ఉంటూ సావాసం చేస్తూ ఉన్నాను. 24 గంటలు వాటితోనే సావాసం చేస్తూ ఉన్నాను అన్నమాట. నేను అనుకుంటున్నాను నాకు నెమ్మది దొరుకుతుంది, నాకు సమాధానం వస్తుంది అనుకుంటున్నాను. కానీ వాస్తవానికి సిగరెట్ తాగితే ఏమైద్దండి? గంజాయి తాగితే ఏమైద్ది? బుక్కలు వస్తాయా? మందు తాగితే ఏమొచ్చిద్ది? బలం వచ్చిద్దా? సినిమాలు చూస్తున్నాను కానీ సినిమాకు ముందు ఏం చెప్తున్నారో చూడట్లే నేను. మద్యపానం ఆరోగ్యానికి, ధూమపానం ఆరోగ్యానికి ముఖేష్ యాడ్ కూడా చూపిస్తున్నారు. అంటే నేను అప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నానండి. తన యొక్క చిన్న వయసులోనే తన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన కోల్పోతాడు. 25 సంవత్సరాలకు ఎంతకో ఆయన యొక్క జీవితం ముగిసిపోయింది. దేంతో? వ్యసనాలతో. అవన్నీ చూస్తూ కూడా నేను అనుకుంటున్నాను స్టైల్గా చేస్తున్నాను, ఏదైనా సరే స్టైల్ అనుకుంటూ ఆ వ్యసనాలతో సావాసం చేస్తూ ఉన్నాను. ఆ మత్తు పదార్థాలతో అవి నాకు నెమ్మది సమాధానం ఇస్తున్నాయి అనుకుంటూ ఉన్నాను. కానీ నాలో నా యొక్క అవయవాలను ఏం చేసుకుంటున్నాను? నేను పాడు చేసుకుంటూ ఉన్నానండి. ఆ విధంగా జీవిస్తున్న కార్యక్రమంలో మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి ఆ విధంగా ఎంతో కష్టపడి నన్ను పెంచుతూ వచ్చారు కదా, అటువంటి అలంకారంతో చూసిన నన్ను నా తల్లిదండ్రులు వారు అంటూ ఉన్నారన్నమాట, అయ్యా ఎక్కడికి వెళ్ళినా సరే తలెత్తుకునే ఒక పొజిషన్లో మేము లేమయ్యా, మీ అబ్బాయి ఏంటి, వాడి బ్రతికేంటి అని అడుగుతున్నారు సాయి. మా అమ్మగారండి, మేము విగ్రహారాధకులు అనమాట, హైందవ కుటుంబంలోంచి వచ్చిన వారు. దయచేసి మైక్ శబ్దంలో ఎవరైతే వింటున్నారో ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి. నేను విమర్శించడానికి రాలేదు, కానీ నా గత జీవితము ప్రతిదీ తెలియాలి కాబట్టి అది వివరించడానికి మాత్రమే వచ్చాను. సజీవుడైన యేసు ప్రభు వారి యొక్క ఆ గొప్పతనం వివరించడానికి మాత్రమే వచ్చి ఉన్నాను. అయితే మా అమ్మగారు పేరంటాలకు బాగా వెళ్తూ ఉండేవారు. ముత్తైదులు అంటారు కదా, అందులో ఒకరు హెడ్ మా అమ్మగారు. ఆమె ఏ యొక్క ఫంక్షన్ జరిగినా సరే మా ప్రాంతంలో ఏమి ఉండాల్సిందే. అయితే నా యొక్క బంధువులు అంటూ ఉండేవారు, మీ అబ్బాయి బ్రతికేంటి, వాడి వాలకం ఏంటి, తన యొక్క జీవిత విధానం ఏంటి ఆ రకంగా ఉంది, తన వస్త్రధారణ ఏంటి ఆ రకంగా ఉంది, ఇదిగో ఈ రకంగా జుట్టులు పెంచి ఎటువంటి వానమే కన్నావమ్మ బాబు చిచ్చి అని నా తల్లిదండ్రుల మీద అనరాని మాటలు అంటూ ఉంటారు. అది ఆలోచిస్తున్న మా తల్లిగారు అనారోగ్యానికి గురవుతూ ఉండేవారండి. ఎందుకంటే తన కుమారుడు ఆ విధంగా పాడైపోతూ ఉంటుంటే ఏ తల్లి కూడా ఆనందంగా ఉండదు కదండి, బాధపడుతూ ఉంటుంది, కలవరపడిపోతూ ఉంటుంది. ఆనాడు మా తల్లికి తెలియదు ఏమనో తెలుసా, గారాబం అనే విత్తనం విత్తితే ఇదిగో ఈ రకమైన పంటే కోయాలి నేను అనే విషయాన్ని నా తల్లిగారు మర్చిపోయారు. మరి తల్లులారా, ఇప్పుడున్న తల్లులారా, మరి మీరు ఏ విత్తనం విత్తుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ పిల్లల యొక్క విషయంలో నడిపించండి. దేవుడి యొక్క మార్గంలో బాలుడు నడవలసిన త్రోవలో వారిని నడిపించండి దయచేసి. నా తల్లివారి మీరు బాధపడకూడదని ఈ మాటలు. ఆ రకంగానండి ఆ యొక్క బ్యాడ్ బాయ్ సాయి జీవితంలోకి ఎంటర్ అయిపోతూ ఉన్నాను కదా, ఇంకా యొక్క ఫోటోలు ఇచ్చలుడిగా దిగుతూ ఉన్నాను అన్నమాట. ఎందుకు? పనికిరాని ఫేస్బుక్లు ఉంటాయే, పనికిరాని ఇన్స్టాగ్రామ్లు ఉంటాయే,
పనికిరాని టిక్టాక్లు ఉంటాయే, వాటిలో అప్లోడ్ చేయడానికి ఏదో ఒక పేరు వచ్చేయడానికి మనకి డాంబికమైన జీవితం. మా అమ్మగారు అంటూ ఉండేవారు, వద్దు సాయి, మన వంశంలో ఎవరు నీలాగా ఎవ్వరు జీవించలేదు, వద్దు సాయి అంటూ ఉన్నా సరే మా తల్లిదండ్రులు నేను లెక్క చేయట్లేదు. ఆ వ్యసనాలతో సావాసం చేస్తూ ఉండగా వారు ఎంతో కష్టపడ్డారు కదా నా గురించి. నా తల్లిదండ్రులు ఎటువంటి ఆలోచన లేకుండా ఇదిగో ఇదే చేత్తో మా నాన్నగారిని కొట్టడం ప్రారంభిస్తూ ఉన్నాను, ఇదే నోటితో మా తల్లిగారిని దూషించడం ప్రారంభిస్తూ ఉన్నాను. ఎవరు కనమన్నారే నిన్ను, నేనేమైనా కనమన్నానే ఏంటి అనే మాటలతో ఆమె యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నానండి. ఆ ప్రవర్తనతో ఉండగా 24 గంటలు ఆ మత్తు పదార్థాలతోనే సావాసం చేస్తున్నాను కదా. ఆ వ్యసనాలు అమ్ముతూ వాటి విక్రయిస్తూ రాజకీయ నాయకుల వెనకమాల తిరగడం మొదలు పెడతా ఉన్నాను. లేకపోతే కాలేజీ కుర్రోళ్ళ దగ్గర తిరగడం మొదలు పెడతా ఉన్నాను. ఇంకా ఒక రౌడీ షీటర్ వల్లే ఇంకా చుట్టూరు 10 మంది కుర్రోళ్ళని వేసుకొని ఎంతసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక డాంబికమైన జీవితం. మొత్తానికి ఒక పేరు వచ్చింది, ఏంటంటే బ్యాడ్ బాయ్ సాయి ఈజ్ ఈక్వల్ టు గంజాయి. గంజాయి అంటే బ్యాడ్ బాయ్ సాయి అన్న అనే పేరు. ఎక్కడికి వెళ్ళినా సలాం కొట్టడం మొదలు పెడతా ఉన్నారు. ఇంకా నాలో ఒక రకమైన గర్వం మొదలవుతూ ఉంది. నాకేంటి, నేనేంటి, మై లైఫ్, నేను ఎలాగైనా జీవిస్తా, నాకేంటి, మై రూల్స్, నేను ఏదైనా చేసేస్తా అనుకుంటూ ఇదిగో ఈడ పూసలు పెట్టుకొని ఇష్టానుసారంగా ఆ యొక్క వస్త్రధారణ. మళ్ళీ ఆ ప్యాంట్ ఏం ప్యాంటు, బొక్కల ప్యాంటు. ఇలాగే నవ్వుతున్నారు అందరూ. కానీ ఆ యొక్క నవ్వుని నేను పట్టించుకోవట్లే. నా తల్లిగారు తలదించుకుంటున్నారే ఆలోచన లేదు. బట్టలన్నీ చింపేసుకుంటా మొదలు పెడతా ఉన్నానన్నమాట. స్టైల్ అంటున్నాను మళ్ళా. కానీ మా ప్రాంతంలో ఎంత తిట్టుకునేవారంటే, వాడితో ఎవరు ఏం చేయొద్దు, సావాసం చేయమాకండి, వాడు మిమ్మల్ని ఎక్కడో పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేస్తాడు, వద్దు వాడితో సావాసం చేయమాకండి అంటూ ఉండేవారు. నీ మొహం చూస్తుంటేనే నాకు వాంతేస్తుంది, ఛీ అంటా ఉంటుంటే అన్నం పెట్టే మా అమ్మ నాన్న ఒక మాట అనరా నన్ను, నువ్వెవర్రా చెప్పడానికి అని పెద్ద చిన్న వయసుకు సంబంధం లేకుండా వారితో దుర్భుషలాడుతా నోటి నిండా పచ్చిబూతులతో నింపబడిపోతూ ఉండేవాడిని. ఆ విధంగా జీవిస్తుండగా మరి నేను కూడా ఒక విత్తనం ఎత్తాను కదండి. విత్తనం పేరు ఎవరైనా చెప్పండి. మత్తు పదార్థాలు అనే విత్తనం ఎత్తాను కదా. మరి ఏ విత్తనం విత్తుతామో ఒకరోజు ఏం కోస్తాం చెల్లి, పంట కోసాను. పంట అనారోగ్యం అనే పంట. ఎలా అంటే చిన్న వయసులోనే ఒక 25 సంవత్సరాలకే ఈ 2 ఊపిరితిత్తులు నల్లగా మసిబొగ్గులు అయిపోతూ ఉన్నాయి. నోట్లోంచి బ్లడ్ పడుతూ ఉంది. కిడ్నీలో స్టోన్స్, పేగు ఇన్ఫెక్షన్, డైజెస్టివ్ ప్రాబ్లం అన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్, ఫుడ్ అరగట్ల, తినింది అరగట్ల, అంటే సరిగ్గా డైజెషన్ రావట్లేదు అన్నమాట. ఎప్పుడో 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు రావాల్సినవి ఎప్పుడు వచ్చేసాయండి, 25 సంవత్సరాలకే. యవ్వన ప్రాయంలో శరీరంలో బలం ఉండవలసిన నాకు బలం లేదు, స్టామినా తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ ఉన్నాను కదా. అవి నాకేమిచ్చాయి, అనారోగ్యము. నేను అనుకుంటున్నాను నాకు నెమ్మది వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నాలో ఉన్న అవయవాల్ని బలహీనం చేసుకుంటున్నాను ఒక ఆలోచన లేదు. ఆ విధంగా జీవిస్తూ అలా ముందుకు సాగుతుండగా ఈ రకంగా ఉంటే పోలీసు వారు సన్మానం చేస్తారండి. ఏ సన్మానం? లాఠీతో కొడుతున్నారు, విపరీతంగా కొడుతున్నారు. చేసిన అతిక్రమలకు మార్పు చెందాలని కొడుతున్నారు. దెబ్బ పడుతుంది ఒంటి మీద, మార్పు రావట్ల, మూర్ఖత్వం పెరుగుతూ వచ్చింది. విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగిందన్నమాట. నాకేంటి అనే ఒక ఆలోచన. కానీ నేను అనుకున్న నెమ్మది సమాధానం అయితే నాకు దొరకట్లేదండి. హృదయం అంతా ఆందోళనతో ఉండేది. ఎప్పుడు పోలీసు దగ్గర నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఉండేవాడిని, ఊసరవెల్లిలాగా. ఆ విధంగా
మా తల్లి గారి తండ్రి గారి తిన్నారా, వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని పట్టించుకునే వాడినే కాదు. ఎంతసేపు 24 గంటలు స్నేహితులే ఆ స్నేహితులతోనే సావాసం చేస్తాను. వారే నా సర్వస్వం అనుకుంటూ జీవించడం ప్రారంభించాను. ఈ సగం ప్రేమను ప్రేమిస్తున్నాను కానీ నన్ను కన్నా ఆ ప్రేమని మరచిపోయాను. వారి విలువని, ఎటువంటి విలువ వారికి నేను ఇవ్వకుండా ఉన్నానన్నమాట. కానీ నా తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు మా అబ్బాయి మారతాడా అని మా తల్లిగారికి తెలిసిందల్లా పూజలు పునస్కారాలు బహుబలంగా చేస్తూ ఉండే ఒక వ్యక్తి ఆమె. మాలలు కూడా దీక్షమాలలు వేపిస్తూ ఉండేవారు. నాకు 43 రోజులు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తూ ఉండేవాడిని 44 రోజు కోసం. ఎందుకో తెలుసా? అదే వైన్ షాప్కి మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, మత్తు కావాలి అనే ఆలోచన, ఎటువంటి భయము భక్తి ఏమీ లేకుండా ఆ విధంగా జీవిస్తుండగా అనారోగ్యానికి కారకుండా అవుతూ ఉన్నాను కదండి. హాస్పిటల్ వైపు చుట్టూరు తిరుగుతూ ఉంటుంటే స్కానింగ్లు ఆ విధంగా జీవిస్తుండగా ఒకరోజు ఇటుపక్క వైజాగ్ సైడ్లో కసింకోట అనే ఊరికి రావడం జరిగింది. పోలీసులు వెతుకుతున్నారనే ఆలోచనలతో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా అమ్మగారు కూడా అన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొద్ది రోజులు ఉండు అని చెప్తా ఉన్నారు. వైజాగ్ వచ్చిన తర్వాత నా జీవితంలో ఒక మలుపు తిరిగిందన్నమాట. ఎలా అంటే, అక్కడ నా స్నేహితుడు సూర్యనారాయణ గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు మేము బాగా తాగి తందనాలాడే వ్యక్తులం అన్నమాట. డ్యాన్స్ బాగా వేసే వ్యక్తుల్లో నేను ఒకరిని. మళ్ళీ ఆ డ్యాన్స్ ఏంటంటే ట్యూబ్లైట్లతోనూ, ఆ ట్యూబ్లైట్లు మళ్ళీ నోటితో కొరుకుతూను, కిరేసనాలు నోట్లో వేసుకొని ఊదడాలు, ఫైరింగ్లు అనుకుంటూ అటువంటి డ్యాన్సులు అన్నమాట. ఒకరోజు నా స్నేహితుడు వచ్చాడు నా దగ్గరికి, సూర్యనారాయణ. ఏ విధంగా వచ్చి ఉన్నారంటే ఆయన అన్నారు, సాయి నా జీవితము బాగుపడింది, సాయి ఆ వ్యసనాల నుంచి నేను విడుదల పొందుకున్నాను అని కొన్ని మాటలు మొదలు పెడతా ఉన్నాడు. ఎలా అంటే, ఎలా వచ్చాడండి నా దగ్గరికి తను? నిజమైన దేవుణ్ణి, మనుషుల్ని బాగు చేసే గొప్ప దేవుణ్ణి తెలుసుకొని తన బ్రతుకు మార్చుకొని బాప్తిసం పొందుకొని నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకానికి వీపు చూపించి తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దేవుడి మాటకు లోబడి తిమోతిగా మారి నా దగ్గరికి వచ్చాడండి. తిమోతిగా మారి నా దగ్గరికి వచ్చి తను అంటున్నాడు, ఒక్క అవకాశం ఇస్తావా సాయి? నా జీవితం మార్చిన దేవుడు నీ జీవితం కూడా బాగు చేయగలడు. ఒక్క అవకాశం ఇస్తావా? నాతో పాటు దేవుని సన్నిధికి వస్తావా సాయి అని నా స్నేహితుడు ఎంతో ఆశతో ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. తను ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానం పలుకుతున్నాడు. ఇంకా ఆపోజిట్లో నేను అంతే విపరీతంగా, ఏంట్రా ఇప్పుడు పెద్ద నీతిమంతుడు అయిపోయావా? నీ మాటలు నేను వినాలా? మాకు లేరా దేవుళ్ళు? మీ దేవుడు మీకు గొప్ప అయితే మా దేవుడు మాకు గొప్ప అయ్యా. తెల్లోళ్ళ దేవుడి గురించి ఏంటి మాకు చెప్తున్నావు? మాకు లేరా అని ఆ మాటలు తనతో పంచుకుంటూ ఉన్నాను. నేను హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరిస్తూ ఉన్నాను. కసింకోటలో మా అమ్మమ్మ గారు ఒకరు ఉంటారండి. ఆమె నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ప్రార్థన చేసుకుంటూనే ఉండేవారు. ఒక క్రైస్తవురాలు ఆమె, ప్రార్థన పరులు అన్నమాట. ఎంతసేపు మా మనవన్ని మార్చేయ అని విజ్ఞాపన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉండేవారు. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆటంకపరిచి ఎక్కిరిస్తూ ఉండేవాడిని నేను. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే నా మెదడులో చాలా చులకన భావం ఉండేది. దైవజనులు పడే ప్రయాస ఏమీ ఎరగకుండా నేను అనేవాడిని, పైనుంచి వచ్చిన డబ్బులతో, విదేశాల నుంచి వచ్చిన డబ్బులతో వీళ్ళందరూ చేస్తున్నారు, మావులోళ్ళు కాదు ఇల్లు, మత మార్పిడి అని ఒక నెగిటివ్ స్టేట్మెంటు నా బుర్రలో ఉందన్నమాట. అవి
ఆ ఆలోచనలు నా దగ్గరికి ఏ విధంగా వచ్చాయంటే, ఎవరెవరో అన్నారు మత మార్పిడి అని. ఆ మాటలే నేను వాస్తవం అనుకొని ఇంకా క్రైస్తవ్యం మీద ఒక మాట ఇచ్చేసానన్నమాట. ఆ విధంగా నా స్నేహితుడు మాత్రం తనని ఎంత ఇబ్బంది పెట్టినా సరే తను అన్నాడు, దేవునికి ఒక్క అవకాశం ఇవ్వు, నీ బ్రతుకుని బాగు చేస్తాడు. ఎందుకు మావ నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు? దగ్గుతుంటే అప్పుడే బ్లడ్ పడతా ఉంది, నాకు చాలా వీక్గా అయిపోతూ ఉన్నాను. ఆ సమయంలో మా రిలేటివ్స్ కూడా అన్నారు, అయ్యా తనతో పాటు వెళ్ళొచ్చుగా, తన జీవితం చూడు, తన ప్రవర్తన చూడు ఏ విధంగా మారిందో, తన యొక్క ప్రాంతంలో ఏ విధంగా జీవిస్తున్నాడు చూడయ్యా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడి మాట విను, దేవుడు నిన్ను బాగు చేస్తాడయ్యా అంటా వచ్చారండి. నేనేమో వారి మాటలు లెక్క చేయకుండా రెక్లెస్ సమాధానం ఇస్తూ ఉన్నాను. ఆ రోజు ఒకరోజు ఏమి జరుగుతూ ఉందంటే, ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే కొంతమంది స్నేహితుల్ని గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాను నేను. అయితే అక్కడ తిమోతి ఉన్నాడు కదా, తను మళ్ళీ అంటున్నాడు ఒక్క అవకాశం అయ్యా అంటా ఉంటే, అప్పుడు నేనన్నాను, నేను ఎవరిని పూజిస్తానో నీకు తెలుసు కదా, నా మెడ మీద పచ్చబొట్టు, నా పొట్ట మీద పచ్చబొట్టు చూసావు కదా, సోమవారం ఎక్కడికి వెళ్తావు నీకు తెలియదా రా సూర్య, నువ్వేంటి నాకు చెప్తున్నావు అని విమర్శిస్తున్నాను. నేను కూడా భక్తి చేస్తూ ఉండేవాడిని. ఆయన పేరు శివుడు. ఒక శివరాత్రి వస్తే అఘోరా ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధమైన అలంకరణతో కింద నుంచి పాదాల నుంచి నెత్తి వరకు మొత్తం పూసేసుకుంటూ ఉండేవాడిని. నేనే ఒక అఘోరాలాగా. తుమ్ముతున్నప్పుడు జలుబు వస్తే తుమ్ములు వస్తాయి కొంతమందికి. చాలామంది అంటారు అమ్మ అనే మాట అంటారనమాట. నా నోటిలో శివనామస్మరణమే ఎప్పుడు ఆడుతూ ఉండేది. ఆ రకంగా ఆ ఫోటోలు అలా దిగుతూ అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని. నేను అంటున్నాను, చూసావు కదా ఆ ఫోటోలు, చూసావు కదా నా భక్తి చూసావు కదా, నువ్వేంటి నాకు చెప్తున్నావు? రే మీ దేవుడు, నేను పుట్టాక మీ దేవుడు పుట్టాడు తెలుసా అంటున్నాను. డిసెంబర్ 24వ తారీఖు నా పుట్టినరోజు. 25వ తారీఖు ఏంటో యేసుప్రభు వారి జన్మదినం కదా. నేను అంటున్నాను 24వ తారీఖు నేను పుట్టాకే 25వ తారీఖు మీ దేవుడు పుట్టాడు అని ఎక్కిరిస్తున్నానండి. యేసుప్రభు వారి విలువ తెలియకుండా, ఆయన నా గురించి ఏం చేశారో ఎటువంటి గ్రహింపు లేకుండా దూషించడం ప్రారంభిస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, హాస్పిటల్ చుట్టూరు తిరగడం అయిపోయింది కదా, తర్వాత దేవుని సన్నిధి రావడం ప్రారంభిస్తూ ఉన్నాను అనమాట. ఒక ఆదివారం పూట, అది కూడా అయిష్టంగా, స్వార్థంగా, ఆరోగ్యం అర్జెంటుగా వచ్చేయాలి నాకు అనే ఆలోచనలతో ఎక్కడికి వచ్చి ఉన్నానండి? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వచ్చిన నేను దైవజనులు మాట్లాడుతున్న ఆ యొక్క జీవంగల మాటలో ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెడుతున్నాను. ఆ మాటలు నేను ఆలకించట్లేదండి. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా దోతలు ఎక్కువ నాకు, అంటే ఫ్రెండ్స్. వారిని ఎటువంటి అంటే మంచోళ్ళు కాదండి, మంచిగా మారిన నా స్నేహితుడితో సావాసం చేయట్లే. నేను ఎవరితో చేస్తున్నాను? దుష్ట సాంగత్యమే. వారితోనే సావాసం చేస్తూ నేను కూడా ఒక దుష్టుడిగా జీవిస్తూ ఉన్నాను అన్నమాట. ఆ రోజు దైవజనులు ఎంతో గంభీరంగా దేవుడి మాటలు పలుకుతుంటే ఆ మాటలు ఏమీ పట్టించకుండా దేవుని సన్నిధి విడిచిపెట్టి ఆ యొక్క బయటికి పోతూ ఉన్నానన్నమాట. ఆ రోజు అరకు ప్రాంతానికి, అంటే ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరాం కారులో అందరం. కారు ఒకేసారి బోల్తా పడిపోయి ఆ పొలంలో పడిపోయింది. కారు బాగా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట. సూర్య ఫొటోస్లో ఉంటాయి. ఆ కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆ కారు చిత్రం చూస్తే ఎవరైనా సరే అందులో ఉన్నవాళ్ళు చచ్చిపోయారు అని అనుకుంటారు. ఆ రకంగా ఆ కారు గొల్లైపోయింది. లోపల ఉన్న మాకు ఎవరికి ఏం కాలేదు. నేను నా స్నేహితుడితో అంటున్నాను, ఎవరితో అంటే తిమోతితో, ఆ ఫోటో చూపించి, మాకేం కాల చూసావా, లక్కురా లక్కు అనుకుంటా ఉన్నాను, గర్వంతో మాట్లాడుతున్నాను. కానీ నా స్నేహితుడు అంటా ఉన్నాడు,
ఇది లెక్కే కాదయ్యా, దేవుని యొక్క కృప. ఆయన కృప ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావు బాబు. దేవుని కృప అయ్యా. సమయము సద్వినియోగం చేసుకొని ఇకనైనా నీ జీవితంలో దేవునికి అవకాశం ఇస్తాయి, దేవుడు నీ బ్రతుకు మారుస్తాడయ్యా అంటా ఉంటుంటే ఆ మాటలు నేను లెక్క చేయట్లేదండి. లెక్క చేయకుండా బండి ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని అన్నమాట. చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. జనాలను ఇబ్బంది పెడతా ఉన్నాను. నేను పెద్ద రైడర్లా ఫీల్ అయిపోతున్నాను అన్నమాట ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ. ఇదే హైవేల మీద ఎన్నో మార్లు చనిపోవాలి నేను. ఎందుకంటే బండి మీద ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆ గంజాయిలు తరలిస్తూ ఉండేవారు మేము. అయితే ఆ కసింగోట్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఆ రోజు దైవజనులు అంటా ఉన్నారు, బాబు మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన, అయ్యా మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం బాబు, మీకోసం మేము కన్నీరు కారుస్తున్నాం బాబు, మీకోసం మేము ఉపవాసాలు ఉంటున్నాం నాయన, ఎందుకయ్యా నీ జీవితం ఇలా పాడు చేసుకుంటావు? దేవుడు ప్రణాళిక అది కాదు నీ పట్ల, దేవుని చిత్తం అది కాదు. నువ్వు అదే విధంగా ఉంటే నువ్వు మరణిస్తావు. ఇప్పటికే చాలా చాలా పాడైపోతూ ఉన్నావు నాన్న. దయచేసి దేవుడికి అవకాశం ఇచ్చే. ఇంత జుట్టేసుకొని వెళ్ళి దైవజనుల ముందు కూర్చున్నాను నేను ఆ రోజు. అయ్యా ఏంటి నీ బ్రతుకు ఎలా ఉంది? అలా ఉండకూడదు నాన్న. దేవుని లేఖనాల ప్రకారంగా యవ్వనస్తుడు ఆ విధంగా జీవించకూడదు. యవ్వన ప్రాయంలో దేవుని చేతిలో బాలమ్మగా ఉండాలి. కానీ నువ్వు అపవాది చేతిలో బలహీనుడిగా ఉన్నావు. ఆ పాప బంధకాల్లో ఉన్నావు నాయన. నీ జీవితాన్ని మార్చుకో దయచేసి అని అంటూ ఉంటుంటే దైవజనులు పరిచయం చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటున్నప్పుడు ఇదే నోటితో పచ్చిబూతులు తిడుతూ ఉండేవాడిని విజయవాడ ప్రాంతాల్లో. అయితే ఆ కసింకోట్లో ఉన్నాను కదా, ఆ విధంగా ఉన్న సమయంలోనండి ప్రతి ఆదివారం పూట ఎక్కడికి వచ్చేస్తున్నాను, దేవుని సన్నిధికి రావడం ప్రారంభిస్తూ ఉన్నాను నా జీవితంలో. ఎందుకంటే ఏమొచ్చేయాలి నాకు అర్జెంటుగా? బలం వచ్చేయాలి. వస్తున్నాను, చేస్తున్నాను ఆరాధన, నోటితో యేసయ్య అంటున్నాను, మళ్ళీ ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నాను. ఇదే నోటితో యేసయ్య అంటున్నాను, ఇదే నోటితో పాపపు క్రియలు చేస్తున్నాను. ఇదే నోటితో అపరిశుద్ధమైన నామాన్ని తలుస్తున్నాను. ఇదే నోటితో ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తున్నాను. నేను అనుకుంటున్నాను కానికి ఇచ్చేస్తే సరిపోద్దులే దేవునికి అనుకుంటున్నాను. కానికి ఇస్తున్నాను, కానీ ఇచ్చేసే ఎలా ఉంది? పరిశుద్ధంగా లేదు. కానికి ఇచ్చేస్తున్నాను, ఇదే చేత ఆన్లైన్లో బాధేస్తున్నాను. కానీ దేవుడు కోరుకునే ఈ హృదయంలో ఈ హృదయ అర్పణ పూర్ణ మనస్సుతో ఆయన దగ్గరికి నేను వెళ్ళట్లేదండి. ఏదో స్వార్థంతో వస్తున్నాను అన్నమాట. దేవుడు మాటలు చెప్తూ ఉంటుంటే దైవజనులు ఎన్ని మార్లు గద్దిస్తున్న వాక్యం ద్వారా నా బ్రతుకు నేను బాగు చేసుకోకుండా ఈ చెవి నుంచి వింటూ ఈ చెవి నుంచి వదిలేస్తూ ఉన్నాను, దులిపేసుకుంటున్నాను అన్నమాట. ఎన్ని మార్లు గద్దిస్తున్నా సరే, బ్రతుకు మార్చుకో, మారు మనసు పొందుకో అంటున్నా సరే దులిపేసుకుంటూ ఉన్నాను అన్నమాట. నేను అంటున్నాను మళ్ళా అందరి దేవుళ్ళు ఒకటేలే, అందులో యేసుప్రభు వారు కూడా ఒకటేలే అని ఒక ఆలోచనలతో ఉండిపోతూ ఉన్నాను. తిమోతి చెప్తున్నాడు, అయ్యా సంపూర్ణంగా పూర్ణ మనసుతో దేవునికి అవకాశం ఇవ్వసాయి, అటు ఇటు రెండు పడవల మీద కాలేయమాకసాయి అని అంతా ఉంటుంటే ఆ మాటలు ఏం పట్టించుకోవట్లేదు నేను. మరి రెండు పడవల మీద మార్గం ఏమవుతుందండి? గమ్యానికి చేరుస్తుందా? మునిగిపోతాం కదా ఒకరోజు. ఇటుపక్క మత్తు పద్ధతులతో సావాసం చేస్తున్నాను, మళ్ళీ ఇటుపక్క యేసుప్రభు అంటున్నాను, ఇటుపక్క యేసుప్రభు అంటున్నారు, మళ్ళీ చీకటి యొక్క క్రియలు చేస్తూ ఉన్నాను. దైవజనులు కనపడితే మాత్రం ప్రైజ్ లార్డ్ నటిస్తున్నానండి. వారి దగ్గర భయపడుతున్నాను, దైవజనుల దగ్గర. కానీ ప్రధాన యాజకుడిని ఆయన మాటల్ని మర్చిపోయాను. దేవాది దేవుడు నన్ను చూస్తున్నానే ఒక గ్రహింపే లేదు. మా పాస్టర్ గారు నన్ను ఏం చూస్తున్నారో ఏంటి అని నాలుగు గోళ్ళ మధ్య ఆ పాపపు క్రియలు అదేవిధంగా చేస్తున్నాను. ఇంకా 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 పాడైపోతూనే ఉన్నాను అన్నమాట. కానీ దేవుడు ఎన్నో మార్లు వాక్యం ద్వారా హృదయం అనే తలుపు తట్టుతున్నా సరే ఆ మాటలు నేను వినిపించుకోవట్లేదు.
దురద చెవులతో ఉన్నాను అన్నమాట, మంద చెవులతో ఉంటాను అన్నమాట. వ్యర్థమైన బూతు మాటలు వాటికి మాత్రం చెవి వెళ్తుంది, కానీ దేవుడి మాటకి చెవి ఒగ్గట్లేదు అన్నమాట. మళ్ళీ ఆఖరులు అంటున్నారు దైవజనులు, చెవులు ఉన్నవాడు వినుగాక, కానీ నేను వినట్లేదండి. అలా దేవుని సన్నిధికి వస్తూ నటిస్తున్నాను అన్నమాట మనుషుల దగ్గర. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా ఆ యొక్క మందిరం విడిచిన తర్వాత మళ్ళీ ఇష్టానుసారంగా ఈ లోకంతో సావాసం చేస్తున్నాను. ఆదివారం వస్తే ఒక వెలుగు సంబంధిగా ఎక్కడికి వచ్చేస్తున్నాను, మందిరానికి వచ్చేస్తున్నాను, కానీ నా యొక్క కార్యక్రమాలన్నీ చీకటి కార్యక్రమాలే, దేవుని విలువన ఎరగట్లేదు. ఆ విధంగా కొనసాగుతూ ఉంది. మొత్తానికండి మందిరంలో కూర్చునేటప్పుడల్లా నా హృదయంలో ఒక రకమైన తేలిక నేను అనుభవిస్తూ ఉండేవాడిని అన్నమాట. ఒక రకమైన నెమ్మది నేను అనుభవిస్తున్నాను, సంపూర్ణంగా అనుభవించట్లేదు. ఎందు నిమిత్తం అంటే దేవునికి నాకు మధ్యలో ఏ బండ ఉంది, పాపం అనే బండ. ఎంతసేపు శరీరం అనే రోగం కోసం చూసుకుంటున్నాను, కానీ నా అతిక్రమములు నేను ఒప్పుకోవట్లేదు, నేను చేసిన అతిక్రమలు ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టలేదు, దేవుని కనికరము నేను పొందుకోవట్లేదు అన్నమాట. ఆ పాపం అనే రోగం గురించి చేయవలసిన మొదటి ప్రార్థన చేయట్లేదు, ఎంతసేపు స్వార్థపూరితంగా అడుగుదాం మొదలు పెడతా ఉన్నాను. ఆ రకంగా ఉంటున్న సమయంలో ఏమి జరుగుతుందంటే ప్రియ బిడ్డలారా, నాకు శరీరంలో ఒక బలం వచ్చింది. మొత్తానికి దైవజనులు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి కన్నీరు కార్చారు. బలం రాగానే నేనన్నాను, ఎల్లొత్తనయ్య గారు అని దైవజనులకు వీపు చూపించి, మందిరానికి వీపు చూపించి ఈ యొక్క విజయవాడ ప్రాంతం రావడం జరిగింది. బైబిల్ ప్రేరాలు పట్టుకొని విజయవాడ వచ్చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నా ఆలోచన మారతా వచ్చిందండి. ఎలా మారిందంటే ఒక తీర్మానం, ఇప్పుడు నేను అక్కడ చర్చికి వెళ్ళా కాబట్టి విజయవాడలో స్నానం చేస్తేనే కానీ నేను ప్రార్థన చేసుకోను అనే ఒక తీర్మానం అన్నమాట. చర్చికి వెళ్ళేవని కాదు. విజయవాడ యొక్క మందిరంలో చాలా చాలా ఏముంటాయండి, దేవుని యొక్క సంఘాలు, గొప్ప గొప్ప సేవకులు ఉంటారు కదా, వారి యొక్క సన్నిధికి వెళ్ళట్లా నేను. అయితే సాత్విక్ తమ్ముడు అనే తమ్ముడు వారి సన్నిధికి ఆహ్వానం పలికాడు, అయ్యా రాయ్యా మా దగ్గరికి, రావచ్చు కదా అని. వస్తాలే తర్వాత వస్తాలే అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్న నేను 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటున్నాను. మళ్ళా స్వార్థమైన ప్రార్థన. అర్జెంటుగా నాకు ఆరోగ్యం వచ్చేయాలి, అర్జెంటుగా నాకు డబ్బులు వచ్చేయాలి, అర్జెంటుగా నేను చేసే అక్రమమైన పనులన్నీ సక్రమంగా అయిపోవాలి, ఏ పోలీసు వాళ్ళకి నేను దొరకకూడదు అంటున్నాను అన్నమాట. దీన్ని ప్రార్థన ఎవరైనా అంటారండి? ప్రార్థనని అనరు. స్వార్థమైన మాటలు. అంటే దేవునికి ఆర్డర్ వేస్తున్నాను, నేను చేయవలసిన ప్రార్థన చేయట్లేదు. నేను దేవునికి ఆర్డర్ వేస్తుంటూ నేను చేస్తుంది భక్తి, నేనే కరెక్ట్ అనే భ్రమలో జీవిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉండగా అక్రమ సంబంధాలు, పెళ్ళైపోయిన వారి యొక్క స్త్రీతో, ఈ శరీరాన్ని నేను పాడు చేసుకుంటూ ఆడవారికి ఆ మత్తు పదార్థాలు అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని పాడు చేస్తూ ఉన్నాను. ఎంజాయ్ అనుకుంటున్నాను, కానీ నా ద్వారా ఎంతోమంది నాశనం అయిపోతున్నారే అని నాకు ఆలోచన లేదు. నాకు స్వార్థం, బాగుంటే చాలు, ఎవరేమైపోయినా బాధల అనే ఒక ఆలోచనలు. ఆ రకంగా స్నానం చేస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళి 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ ఊరి మీద తిరిగేస్తున్నాను. స్నానం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాపం చేస్తున్నా, నేను చేసేది భక్తి అనే ఒక భ్రమలో జీవిస్తున్నాను అన్నమాట. ఆ విధంగా ఉండగా డబ్బు అవసరం బాగా పడతా వచ్చింది. డబ్బు అవసరం, ఆ డబ్బు కావాలనే ఆలోచనలతో ఆ యొక్క అక్రమంగా ఎవరితో అయితే సంబంధాలు పట్టుకుంటూ ఉన్నానో వారి దగ్గరే వేలకు వేలు తీసుకుంటా ఉన్నాను. నేను అనుకుంటున్నాను నా చేతిలో డబ్బు ఉంటే అన్నీ జరిగిపోతే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటున్నాను, కానీ డబ్బు ఉంది, ఒంట్లో ఏం లేదు, ఆరోగ్యం లేదు. నిజంగానే డబ్బు ఉంది, హృదయంలో ఏం లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉంది, ఒక మంచి నిద్ర లేదు. డబ్బు ఉంది,
ఒక మంచి బిర్యానీ తినలేకపోతున్నాను. అంటే డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నాను, కానీ డబ్బు కొన్ని ఇవ్వలేమనే ఒక విషయాన్ని నేను గ్రహించట్లేదు. అదేగా రీతిగా డబ్బులు అయిపోతూ ఉన్నాయి, అది కూడా ఒకరోజు కరిగిపోతూ ఉన్నాయి. ఆనాడు నేను గ్రహించలేదన్నమాట. ఏంటంటే పరాయవాని యొక్క భార్యని కోరుకుంటే ఆ మార్గము నాశనానికి దారి తీస్తుందనే విషయాన్ని నేను మరచిపోయాను. ఆ యొక్క హెచ్చరిక మాటలకి నేను చెవి ఒగ్గలేదండి. అంటూ ఉంటారు కదా సామెతలు, అయ్యగారు దైవజనులు, దేవుడు చెప్తా ఉన్నారు కదా, ఏమని? పరాయవాని యొక్క భార్యని ఆశిస్తే ఆ మార్గము నేను నాశనానికి దారి తీస్తుంది, నీ నడవడికి మార్చుకో అయ్యా అంటూ ఉంటుంటే ఆ మాటలు నేను చెవి ఒగ్గట్ల. వారు అంటూ ఉండేవారు అన్నమాట, అయ్యా ఓ భార్య, నీ శరీరం మీద నీ భర్తకు తప్ప వేరే పురుషుడికి అధికారం లేదమ్మా. ఓ భర్త, నీ శరీరం మీద నీ భార్యకి తప్ప వేరే యొక్క ఆడదానికి అధికారం లేదని ఎన్ని మార్లు గద్దిస్తున్నా సరే ఆ గద్దింపుకి నేను లోబడట్లేదండి. ఆ విధంగా ఇంకా నాశనకరమైన మార్గం వైపు వెళ్ళిపోతూ నేను చేస్తుంది భక్తి అనుకుంటున్నాను, కానీ క్రైస్తవంలో ఇతరులకు ఒక మాదిరిగా జీవించాలనే ఒక ఆలోచన ఆనాడు లేదు నాకు. యథార్థంగా నీతిగా దేవుడు వెలుగే ఉన్నాడు కాబట్టి లోకంలో వెలుగుగా జీవించాలి, మంచిగా జీవించాలనే ఒక ఆలోచన ఏమాత్రం లేదు. 2 పడవల మీద కాలేస్తూ ఉన్నాను, నేను చేసేదే భక్తి అనే భ్రమలో. అలా డబ్బు అయిపోతూ ఉంది కదా, డబ్బు అయిపోతూ ఉంది. మరి నాకు డబ్బు కావాలని మళ్ళీ ఈసారి మనుషుల దగ్గర చేయి చాపుతూ వచ్చాను. స్నేహితుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర. మరి అనారోగ్యంతో ఉన్నాను కదా, వారు నాకు సమస్తం ఏం జరిగినా వస్తారని ఒక ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఏ ఒక్కరూ కనపట్లేదు నాకు. వారి అవసరాలకు పరిగెట్టే కదా, వారిని కొట్టాలి వీరిని కొట్టాలంటే ముందున్నా కదా. నా స్నేహితులతో ఎంతో పరిచయంతో ఉన్నా కదా, 24 గంటలు నా తల్లిదండ్రులతో కాకుండా వీరితో ఎక్కువ సమయాన్ని గడిపాను కదా, నా స్నేహితులేంటి అనే ఒక ఆలోచన మొదలవుతోంది. సెకండ్ లాక్డౌన్లో మే 10వ తారీఖు సెకండ్ లాక్డౌన్ పడింది మనకి. ఆనాడు బాగా అనారోగ్యానికి అంటే చాలా డల్ అయిపోతూ ఉన్నానన్నమాట. డబ్బు కావాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. ఎందుకు? పసరంతా బయటికి తీయాలి కదా, లోపల ఉన్న అవయవాలన్న పోగొట్టుకున్నా కదా. ఆ రోజండి బైబిల్ ప్రేరేలు పట్టుకొని బయలుదేరానండి. ఎక్కడికో తెలుసా? సువార్త చేయడానికి కాదు, దేవుణ్ణి ప్రకటించడానికి కాదు, ఏజెన్సీ ప్రాంతానికి గంజాయి కొనుక్కోవడానికి బయలుదేరానండి. ఆ రోజు ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథంతో ఏం చేస్తున్నా, నేను పాపపు క్రియలు చేస్తున్నాను. ఇప్పుడు నవ్వండమ్మా, అది ఏం చేస్తున్నాను? బైబిల్ పట్టుకొని పైకి పరిశుద్ధుని, అంతరంగం మొత్తం ఎలా ఉంది? పాపముతో నింపబడిపోతూ ఉంది. ఆ రకంగా జీవిస్తున్న కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి కొన్ని 100 కేజీలు వేరే రాష్ట్రానికి తరలించాలి. మొత్తానికి తరలించాము. చాలా డబ్బు రావాలి, చేతికి వస్తుందనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ డబ్బు అయితే రాలేదు, కానీ వెళ్ళి అడుక్కునేవారు పక్కన పడుకున్నాను అన్నమాట. ఎక్కడ? సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో. ఆ రోజు అడుక్కున్న వారి దగ్గర పడుకున్నాను. ఒక అడుక్కునేవాడిగా డబ్బులు లేక అడుక్కునేవాడిగా ఇజ్రాయెల్ దగ్గర నపంసకుల దగ్గర అడుక్కుంటూ విజయవాడ రావడానికి నానా తంటాలు పడతా ఉన్నాను అన్నమాట. సెకండ్ లాక్డౌన్లో ధనాపేక్షతో డబ్బులు వచ్చేస్తే లక్షలు నా చేతిలో పడిపోతేనేవో దురాశ ఎక్కువైపోతుంది కదా. డబ్బు అయితే రాలేదు, కానీ అడుక్కునేవారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా బ్రతుకు. నా ఆలోచన విధానం తీవ్రంగా మారుతూ వచ్చింది. ఏంటి ఒకదాని తర్వాత ఇలా జరుగుతున్నాయి ఏంటి అనే ఒక ఆలోచనతో ఆ రోజు నా చేతిలో ఉన్నవి బైబిల్, ప్రేరాయలు. అవి చేత్తో పట్టుకొని వాటితో ఏం చేస్తున్నాను, నేను అడుక్కుంటా ఉన్నానండి. మొత్తానికి విజయవాడ ప్రాంతాన్ని వచ్చాను నేను. నా స్నేహితులు పంచుకుంటూ ఉండగా వారు అన్నారు, ఏమన్నారంటే చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. కరివేపాకులో కూరలో కరివేపాకు తీసి పరేస్తున్నారు నన్ను. వారికి నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను కదా, వారేంటి ఈ విధంగా చేస్తున్నారు? నాకు ఒక రకమైన ఆలోచన. పెళ్ళి అయిపోయిన అమ్మాయినే ప్రేమించి ఉన్నాను కదా, ఆమె మళ్ళీ మన ఇద్దరికి సెట్ కాదు అనగానే
మళ్ళీ లోకప్రేమ విఫలమైపోయింది నా జీవితంలో. మళ్ళీ బాధ స్టార్ట్ అయింది. చాలా డబ్బు రావాలి కదా, ఏంటి రాలేదని ఒకదాని తర్వాత ఒకటి ఇలా జరగడం మొదలవుతూ ఉండగా ఏమవుతుందంటే ఒక రకమైన డిప్రెషన్లోకి మళ్ళీ వెళ్ళడం ప్రారంభించాను. నా ఆలోచన స్థితి ఈసారి ఇంకా భయంకరంగా మారుతూ వచ్చిందనమాట. ఈ లోకప్రేమ విఫలమైపోయింది కాబట్టి లోకప్రేమ చెప్తున్నారు చావు లేకపోతే చంపు అనే ప్రేరేపణతో ఉన్నానన్నమాట. అటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. చచ్చిపో 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 అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఎవరో లేరు. ఎప్పుడు నా చుట్టుపక్కల నా స్నేహితులు ఉంటారు కదా, ఎవరో లేరు నా పక్కన, ఎవరో లేరు. ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచించేస్తాను, ఏంటి నా బ్రతికి ఎలా అయిపోయింది అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు నేను తిరిగి ఉన్నాను కదా రాజకీయ నాయకులకు. మళ్ళా ఆ పరిస్థితిలో ఉండి వారు ఆదుకోలేదు, లేకపోతే నా స్నేహితులు రాలేదు, నేను ప్రేమించిన వారి వల్ల కావట్లేదు. ఆఖరిగా ఎవరున్నారంటే నా తల్లిదండ్రులు ఉన్నారు నా పక్కన. వారెంత వారిని శోభ పెట్టినా, వారిని ఇబ్బంది పెట్టినా సరే వారి ప్రేమ మాత్రం విడిచిపెట్టలేదు. ఈ చేతితో కొట్టినా, ఈ నోటితో దూషించినా సరే ఆఖరికి ఎవరున్నారండి? నా తల్లిదండ్రులు ఉన్నారు. ఆమె అన్నారు ఒక మాట, మా తల్లిగారు, ఈ బంగారపు తాళిబొట్టు తీసుకొని అయ్యా ఇది అమ్మేసుకొని అయినా హాస్పిటల్కి వెళ్ళిన అయినా అని మా అమ్మగారు చెప్తూ ఉన్నారు. వారి ప్రేమని అప్పటికీ నేను గ్రహించట్లేదు. ఎంతసేపు నా స్నేహితులు ఈ యొక్క సగం ప్రేమ, ఈ లోక ప్రేమ విఫలమైపోయింది ఏంట్రా అని ఒక తీవ్రమైన డిప్రెషన్లోనే ఒక ఆలోచనలో ఉండిపోతుండగా మళ్ళీ నాకు నెమ్మది సమాధానం రావాలనే ఒక ఆలోచనలతో, నాలో ఉన్న బాధ పోవాలనే ఒక ఆలోచనలతో మళ్ళీ అదే డ్రగ్స్ దగ్గరికి మళ్ళీ పరిగెడతా ఉన్నానన్నమాట. అలా డ్రగ్స్ తీసుకుంటుండగా నా శరీరం సహకరించట్లేదు, అయినా సరే తీసుకోవడం మొదలు పెడుతూ ఉన్నాను. మా తల్లిగారు అంటున్నారు, అయ్యా అయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నాం మేము సాయి, మా ఆశలన్నీ నీ మీద ఉన్నాయి నాయన, దయచేసి అలా చేయమాకు సాయి అని నా తల్లిగారు ఎంతో కన్నీరు కారుస్తున్నారు. కానీ వారి యొక్క మాటలు నేను ఆలకించట్లేదు. ఆ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండగా ఒకరోజు ఏమైపోతుందంటే ఆ డోస్ ఎక్కువైపోయింది నా జీవితంలో. ఆ రోజు ఇలా చూడడం మొదలు పెడుతూ ఉన్నాను, కళ్ళు పెద్ద పెద్ద పెట్టి. అలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తూ ఉండగా ఆ రోజు నా ప్రవర్తన ఎలా మారిందంటే మా అమ్మగారు చేపట్టుకొని ఒక చిన్న పిల్లాడు వల్ల అయిపోయాను. ఒక 2 రోజులు నిద్ర అయితే పట్టలేదు నాకు. ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు కలుగుతున్నాయి, ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతుంది, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి నా యొక్క బుర్రలోకి. అటువంటి పరిస్థితుల్లో ఉండగా ఏమి జరుగుతుందంటే మా అమ్మ చేపట్టుకొని తీవ్రంగా పట్టుకొని నిద్ర అయితే పట్టట్లేదు, ఇలాగే చూస్తున్నాను. నిద్ర పడుతుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆ రోజు నా పరిస్థితిని చూసి వారి వల్ల కూడా ఏమీ కావట్లా. అప్పుడు మళ్ళీ ఒకరు వచ్చారు. ఈసారి ఎవరు వచ్చారంటే మా పెద్దక్క గారు వచ్చారండి, దుర్గాదేవి గారు. ఆమె ఎవరంటే యేసు ప్రభు వారిని నమ్మి విశ్వసించిన వ్యక్తిలో ఒక క్రైస్తవురాలన్నమాట. ఆమె వచ్చి ఒకటే అన్నారు, అయ్యా సాయి, ఒక పక్క ప్రార్థనా దేవుడు అంటున్నావు, ఇంకో పక్క ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తున్నావు. ఒక పక్క ప్రార్థనా దేవుడు అంటున్నావు, ఇంకో పక్క ఇష్టం వచ్చినట్టుగా నీ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటా ఉన్నావు. ఆషామాష అనుకున్నావా దేవుడు అంటే? నువ్వు చాలా చాలా అతిక్రమాలు చేసావు నాన్న. ఇదిగో నీ అతిక్రమములు ఎవరైనా క్షమించాలంటే ఇక్కడ యేసు ప్రభు వారు తప్ప ఇంకా వేరే దిక్కు లేదు. వెళ్ళి నీ అతిక్రమములు ఒప్పుకో, ప్రార్థన చేసుకోపో, దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అని మా అక్కగారు చెప్తా ఉండగా నా ప్రవర్తన బాత్రూంలోకి వెళ్ళిపోయి అంటున్నాను అన్నమాట. నేను నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఇంకా నా జీవితం ముగిసిపోయింది, నా జీవితము ఇక్కడితో కథం. రోడ్డు మీద తిరిగే పిచ్చోళ్ళు ఉంటారు కదా, నెత్తి మీద కొట్టుకుంటూ, వారి జీవితాల్లో వారిలో నేను కూడా ఒక నైపోయాలని తీవ్రమైన డిప్రెషన్లో ఉండగా హృదయం అంతా భారంతో నింపబడిపోతూ ఉంది, బరువు ఎక్కువైపోతూ ఉంది. ఎటువంటి ఆలోచన ఎలా అంటే ఒక పిండి చేస్తున్నాను అనమాట. అటువంటి డీప్ థింకింగ్ అనమాట. అటువంటి కలవరం నేను ఆనాడు నరకంతో సమానంగా భావిస్తూ వచ్చాను. అటువంటి ఒత్తిడి నాలో కలుగుతూ ఉంది, చావు లేకపోతే చంపు అనే ఆలోచనలతో. ఆ రోజు మా అక్కగారు అన్నారు, వెళ్ళి ప్రార్థన చేసుకో, వెళ్ళి నీ అతిక్రమములు దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ రోజు ఆ గోడ తట్టి తిరిగి ఆనాడు మోకాలు వేసి ఈసారి నిజముగా మొర రావడం మొదలైందన్నమాట. ఎలా అంటే, ప్రభువా నేను ఘోరాతి ఘోరైన పాపినే నాయనా, ఇదిగో నా శరీరంతో ఎంతోమందిని బాధ పెట్టాను,
నా శరీరంతో ఎంతోమందిని పాడు చేశాను, ఈ చేతులతో ఎంతోమందిని ఇబ్బంది పెట్టానయ్యా, నేను వ్యభిచారినే, నేను దొంగనే, నా తల్లిదండ్రులను బాధ పెట్టినవన్నే ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వా, ఇకనైనా సరే నా బ్రతుకు మార్చుకుంటా, నాకు సహాయం చేయి ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా అనంట ఒక చిన్నపాటి కన్నీళ్ళు రావడం మొదలవుతోంది నా జీవితంలో. చిన్నపాటి కన్నీళ్ళు రావడం మొదలవుతా ఉన్నాయి. ఆ రోజు అలాగా మొరపెడుతూ ఉండగా ఆఖరి మాట అంటున్నాను నేను, యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆ రోజు ఒక బలమైన ఆశ్చర్యానికి నేను గురవడం జరుగుతూ వచ్చింది. అప్పటి వరకు నా పరిస్థితి హృదయం అంతా భారంతో, నెత్తి మీద ఒక తీవ్రమైన బండతో ఉంటా ఉన్నాను కదా, అటువంటి పరిస్థితి అంతటిని ఆమె నేను చెప్పంగానే ఎవరో వచ్చి ఆ పరిస్థితి అంతటిని లాక్కున్నట్టు ఒక రకమైన నెమ్మదిని నేను ఆ రోజు అనుభవించడం చూస్తూ ఉన్నాను. ఆశ్చర్యానికి గురవుతూ ఉండగా కొద్ది నిమిషాల మట్టుకు నా పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది కదా. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటి, నేను ఒక రకమైన కొత్తదనం పొందుకుంటున్నాను, ఏంటి అసలు అనే ఒక రకమైన ఆలోచనతో ఉంటూ ఉండగా అర్థమైంది ఏంటంటే, దేవుడు ఇదిగో నాలాంటి పాపి ప్రార్థన ఆలకించాడనే ఒక విషయం అర్థమైతే ఒక్కొక్క చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అలా మూలలో కూర్చుని ఉన్నాను. ఆ రోజు మూలలో కూర్చొని ఉండగా ఆత్మీయ తల్లి గారు కమలకుమారి గారు పిలిచారు. ఎవరైనా మీ జీవితంలో అద్భుతం చేస్తే దేవుడు, ఎవరైనా ఉంటే రండి సాక్ష్యం పంచుకోండి అన్నారు. వెళ్ళేసి మైక్ పట్టుకొని, నా జీవిత విధానం ఇది, నా పరిస్థితి ఇది, ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్న తర్వాత, నా అతిక్రమలు ఒప్పుకున్న తర్వాత నాలో ఒక రకమైన హృదయంలో ఒక రకమైన నెమ్మది నేను రుచి చూస్తూ ఉన్నానండి అని సాక్ష్యం పంటుకుంటూ ఉండగా ఆమె అన్నారు, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడు, ఇకనైనా సరే నీ బ్రతుకు మార్చుకో, మారు మనసు పొందుకో, అసలు ఆ యేసుప్రభు వారి గురించి ఆలోచించే ముందు యేసుప్రభు వారు ఎవరో పూర్తిగా తెలుసుకో అని అంటా ఉన్నారు. మనుషుల మీద ఆధారపడ్డావు, మనుషుల్ని నమ్మావు కదా, దేవుడి మీద ఆధారపడ్డ ఈసారి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నా అన్న, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే ఇగో ఇక్కడి నుంచి నమ్మడం మానే, నీ హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో ఆయన్ని విశ్వసించు, ఆయన్ని నమ్ము అంటా ఉండగా నాలో తీవ్రమైన ఆలోచన అన్నమాట. నేను అటువంటి పరిస్థితుల్లో ఉండగా, నేను ఎక్కిరించిన దేవుడు, నేను హేళన చేసిన దేవుడు, నేను హల్లెలూయా బ్యాచ్ అంటా ఉన్నాను కదా, ఎవరు యేసు ప్రభువారు అసలా అనే ఒక ఆలోచన మొదలవుతూ ఉంది, వెతుకులాట మొదలవుతూ ఉంది. యేసు ప్రభువారి గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతో యేసు ప్రభువారి జీవిత చరిత్రలో ఒక సినిమాలో చూస్తూ ఉన్నాను నేను. ఈసారి అడుగుతున్నాను మళ్ళీ, యేసు ప్రభువారి యొక్క జీవితము, ఆ సినిమా నిజమా అబద్ధమా? యేసు ప్రభు వారి సినిమాలు ఉన్నాయి కదండి, జీవిత చరిత్రలు, యేసు యొక్క జీవితం, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్, ఇవి ఉన్నాయి, చూశారు కదా, కరుణామయుడు చూశారు కదా మీరు. ఇవి నిజమా అబద్ధమా? నిజమే కదా, అదొక నటన కావచ్చు, అందులో జరిగిందంతా నిజము. ఆ రోజు నేను చూస్తున్నాను అన్నమాట, యేసు ప్రభు వారిని ఆ సన్నివేశంలో అతి కిరాతకంగా కొడతా ఉన్నారు. వారి యొక్క శరీరం అంతా బాగా దున్నబడతా వస్తుంది. ఆ శరీరం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవట్లా, తిప్పేసుకుంటున్నాను నా మొహాన్ని. అయ్యి బాబోయ్, యేసు ప్రభు వారిని ఏంటి ఈ విధంగా కొడుతున్నారని ఆలోచిస్తుండగా ఒకరోజు దైవజనుల ద్వారా ముఖాముఖిగా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ గురించి వర్ణిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు, యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు, ఆయన పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చున్నారయ్యా, నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చున్నారు, నీ బ్రతుకుని బాగు చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చున్నారు. ఇదిగో నువ్వు గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నువ్వు కన్నీళ్ళు విడిచుట నేను చూచి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు.
దేవుని యొక్క ప్రేమ అర్థమవుతోందన్నమాట. ఎందుకంటే యేసుప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే, ఈ లోక ప్రేమ ఏమో నన్ను చావు లేకపోతే చంపు అని ప్రేరేపణలో కొట్టుమిట్లాడుతూ ఉండగా, యేసుప్రభు వారి ప్రేమ నాలాంటి పాపి కోసం మరణించడం ఏంటి అని ఒక రకమైన పశ్చాత్తాపం నాలో కలగడం మొదలవుతూ ఉంది. అప్పుడు అన్నారు ఆత్మీయ తల్లి గారు, దేవునితో సావాసం చేయి, ప్రార్థనలోను వాక్యము ధ్యానించుటలోను దేవునితో సావాసం చేయి, ఈ లోకానికి వీపు చూపించు, దేవునితో ఏకాంతంగా మొరపెట్టు. యేసు ప్రభువారు కొండపైకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసి ఉన్నారు. నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు అని వాక్యాలు చెప్పడం మొదలు పెడుతున్నారనమాట. ఆ మాటలు నా హృదయానికి బాగా తగులుతూ ఉన్నాయి. ప్రతి మాట, యేసుప్రభు వారు నా కోసం చనిపోవడం ఏంటి, అసలు నన్ను అలాంటి వాడిని ఎవరు ఇష్టపడరు కదా, నన్ను అందరూ తృణీకరించబడిన వ్యక్తిని కాదు, నేను ఎప్పుడెప్పుడు చనిపోదామని చూసే వ్యక్తులు ఎక్కువ కదా నా ప్రాంతంలో. నాలాంటి వాడిని దేవుడు అంతగా ప్రేమించడం ఏంటి? మళ్ళీ అంటున్నారు, నీవు నా సొత్తు అని దేవుడు అంటూ ఉన్నారు. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను అంటూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆత్మీయ తల్లి గారు అన్నారు, యేసుప్రభు వారిని ప్రేమించడం మొదలుపెట్టు అంటూ ఉన్నారు. యేసుప్రభు వారిని ప్రేమించడమా? అదలాగండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టేసి కింద ఐ లవ్ యు జీసస్ కాదు, అది కాదు ప్రేమ. నువ్వు అనుకున్నే చేసావు కదా, ఆడవాళ్ళకి ప్రేమించావు కదా, మనుషుల్ని ప్రేమించావు కదా, అది కాదు ప్రేమ అంటే. ఆయన ఆజ్ఞల్ని గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన ఆజ్ఞలను గైకొను, విశ్వసించు, నమ్ము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నీ హృదయపూర్వకంగా విశ్వసించు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు అంటా ఉండగా, ఆ మాటలకు ప్రేరేపింపబడ్డ నేను కొండ ప్రాంతం మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం మొదలు పెడుతున్నాను. ఆ కొండ ప్రాంతం అప్పుడు ఎటువంటి ప్రదేశం అంటే గంజాయి తాగే ప్రదేశం. మా స్థావరాలు శ్మశానాల్లో మేము ఉంటాం. మేము అక్కడ శవం కాలుతుంటే ఇక్కడ కూర్చొని మందు తాగే వ్యక్తులం మేము. అక్కడ సమాధి కడతా ఉంటే పాలరాళ్ళతో ఆ సమాధుల మీద పడుకుండే వ్యక్తులు అన్నమాట. అటువంటి బంధకాలతో ఉన్న వ్యక్తులం మేము. ఆ రోజు ఆ మాటలకు ప్రేరేపింపబడి ఆ మాటలను విశ్వసించి కొండపైకి వెళ్ళి ఆనాడు ఆ యొక్క రాళ్ళ మీద ఆ మాటలు రాసుకున్నాను. నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను, నా కృప నీకు చాలుననే మాటలు అక్కడ రాసుకొని అక్కడ ప్రార్థన చేసుకోవడం మొదలవుతూ ఉంది నా జీవితంలో. నాకు ప్రార్థన అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ రోజు నేను ఒకటి అర్థమైంది నాకు. ప్రభువా, నువ్వు నాలాంటి పాపి కోసం నువ్వు మరణించావు, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు. నేను ఒక వ్యభిచారిని, నేను ఒక దొంగని, నాలాంటి వాడిని ఎవరు ఇష్టపడరయ్యా. నాకు ప్రార్థన చేసుకోవడం తెలియదు, విశ్వాసం ఏంటి తెలియదు, నమ్మకం ఏంటి తెలియదు. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదంటే కదా. యేసుప్రభు వారి జీవిత చరిత్రలు చూస్తుంటున్నప్పుడు యేసుప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యక్రమాలు వింటూ ఉండగా నాలో ఒక రకమైన విశ్వాసం కలగడం మొదలవుతూ ఉందన్నమాట. ఇంకా ఆ రోజు కొండ మీద 2 చేతులు పైకెత్తి నా ఇష్టం అని విర్రవీగాను. ఒకప్పుడు రాజా, నా జీవితము నా ఇష్టం నన్ను నాశనానికే దారితీసింది. ఈ వ్యసనాల నుంచి, బంధకం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, సహాయం చేయను అయినా. అయ్యా, ఇంకా నా జీవితంలో నీకే అప్పచెప్పేస్తున్నానయ్యా, నా బ్రతుకు మార్చయ్యా అనుకుంటూ దేవునితో ఏకాంతముగా ఆ కొండపైన ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ఏ ప్రాంతం వెళ్ళినా ఇలాగే మీటింగ్కి వెళ్తాం మొదలు పెడుతూ ఉంటుంటే చివర కూర్చుంటున్నప్పుడు ప్రతి మీటింగ్లో ఆ మాటలు నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి. మళ్ళీ అంటూ ఉన్నారు, నేడే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము, రక్షణలోనే నిజమైన ఆనందం ఉంది. ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటున్నావు నువ్వు? డబ్బులోనా? లేదు అంటున్నారు. వ్యభిచార గృహాల్లోనా? లేదు. మత్తు పదార్థాల్లోనా? లేదు. ఎక్కడా లేదండి. నిజంగానే రక్షణ గురించి చెప్తూ ఉండగా నా హృదయం ప్రేరేపంతో నేను అనుకుంటా ఉన్నాను, ఏ స్ట్రక్ తీసుకుంటాను, అప్పుడు తీసుకుంటాను అనుకుంటా ఉన్నాను అన్నమాట. దేవుణ్ణి నమ్ముతున్నాను నేను.
దేవుని విశ్వసిస్తున్నాను, ఆయనే నిజమైన లోకరక్షకుడని ఈ నోటితో ఒప్పుకుంటా ఉన్నానన్నమాట. యేసు ప్రభువు వారు ఆయన మాత్రమే దేవుడు అనే ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభువు వారు ఆయనతో సావాసం చేస్తుండగా, వాక్యము ధ్యానిస్తుండగా, ఒక మనిషి ఏంటి, అసలు ఆ మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అనే విషయాల్ని, అసలు నేనంటే ఏంటో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఆయనతో సావాసం చేస్తున్నప్పుడు. అప్పుడు నేనేంటో అర్థమైంది ఏంటంటే, నేనొక పాపిని, మరి నా పాపాన్ని క్షమించేది ఎవరయ్యా అని అన్నారు కదా. పాపులు రక్షించడానికే ఇగో ఈ లోకానికి వచ్చి ఉన్నాను, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అక్కడ ఆ మాట చాలా ఆలోచనలోకి వెళ్ళిపోయాను. సమస్త జనులారా, సమస్తం అంటే చెప్పాలి అంతా కదా సమస్తం అంటే. మరి నేనేంటి ఒకప్పుడు తెల్లల దేవుడు, మా దేవుడు కాదు అంటా ఉన్నాను. ఒక కులానికో, ఒక వర్గానికో, లేకపోతే ఒక మతానికో చెందినవాడే అని ఒక భ్రమలో జీవించాను కదా ఆనాడు. కానీ వాస్తవానికి తెలిసాక అర్థమైంది, దేవునికి కులము లేదు, మతము లేదు. యేసు ప్రభువు వారు ఆయనకి ఎటువంటి ఏం లేదండి, పార్షియాలిటీని ఏమంటారమ్మా తెలుగులో, భేదం, ఎటువంటి భేదం లేదు. ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన సొత్తు నువ్వు అంటా ఉండగా ఆ మాటలకు ప్రేరేపింపబడుతూ ఉన్నాను. ఆనాడు ఆ మాటకు లోబడి అక్టోబర్ 23, 2021 నాన్న యేసు ప్రభువు వారిని ఈ నోటితో ఒప్పుకొని ఈ హృదయం ముందు విశ్వసించి, ఆయనే నా కోసం, నా పాపాల కోసం మరణించాడు, ఆయన మాత్రమే విమోచకుడు, ఆయన మాత్రమే నా బ్రతుకుని బాగు చేయగలడు అని నమ్మి విశ్వసించి బాప్తిజం పొందుకున్నాను. ఆనాడు ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టడం జరుగుతూ వచ్చిందండి. అయితే దేవునితో సావాసం చేసిన తర్వాత, దేవునితో ఒక బంధం పెట్టుకున్న తర్వాత, ఏకాంతంగా ఆయనతో జీవిస్తున్న తర్వాత నాలో మార్పులు ఏంటంటే, ఆ వ్యసనాలకి ఆ విధంగా నేను ఎడిక్ట్ అయిపోతూ ఉన్నాను కదా, ఆ మత్తు పదార్థాలతో ఆ విధంగా సావాసం చేస్తున్నాను కదా. దేవుడు వచ్చిన వాగ్దానం ఏంటి, నేను నిన్ను బాగు చేసేదను అని హిజ్కియాతో మాట్లాడిన మాటలు ఆనాడు దైవజనుల ద్వారా నాతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నారు దేవుడు. ఆ మాటలు పట్టుకున్న తర్వాత అండి, వాక్యము ప్రార్థనలో ఎడతెగకుండా దేవునితో సావాసం చేస్తుండగా, దేవుని గురించి తెలుసుకుంటుండగా, అయితే జరిగిన కార్యక్రమాలు ఏంటంటే, నా జీవితంలో నాలో పనికిరాని తీగలు ఏమైతే ఉన్నాయో దేవాతి దేవుడు ప్రతిదీ తీసివేస్తూ ఉన్నారు. ఆ యొక్క మత్తు పదార్థాల నుంచి సిగరెట్ కూడా, ఆ వాసన కూడా పడకుండా, ఆ యొక్క మత్తు పదార్థాల యొక్క ఏమైతే ఉన్నాయో, ఒక మందు బాటిల్ ఏమైతే డ్రగ్స్ ఉన్నాయో వాటి నుంచి పూర్తి విడుదల దేవుడు దయచేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. ఒకరోజు పోలీసులు ఫోన్ చేసి పిలిచారు, నీ గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏంటి వాస్తవేనా, ఏంటి నిజమేనా అని పిలిచారు. నేను అన్నాను, ఏది నా వల్ల కాలేదండి. అయితే నేను యేసు ప్రభువు వారిని విశ్వసించాను, ఆయన నమ్మాను, ఆయన మాత్రమే ఏకైక దేవుడిని నేను విశ్వసించాను, ఆయన మీద ఆధారపడ్డాను. ఆయన ఒక మాట అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన మీద ఆధారపడిన తర్వాత ఆయన మాటలు, ఆ జీవంగల మాటలు, ఇదిగో ఈ పాపిష్టి బ్రతుకుని బాగు చేస్తూ వచ్చేయండి అని చెప్తా ఉండగా పోలీసు వారు అన్నారు, నిజమే, గాడ్ గ్రేస్, దేవుని యొక్క కృప, నువ్వేమై ఉన్నావో అంటా ఉండగా ఆ మాటలకు ఆనందపడుతూ ఉన్నాను. న్యూస్ పేపర్లో పెద్ద హెడ్డింగ్తో మతోన్మాది మనిషిగా మారని ఎక్కిచ్చేశారు న్యూస్ పేపర్లో. కానీ ఒక చిన్న సెంటెన్స్ తప్పేశారనమాట. మా టాలెంట్తో సాయిని మేము మార్చేసాం అని పోలీసులు వేసుకున్నారు. అయితే నేను అన్నాను, ఏ పోలీసుల వల్ల కాలా, ఏ ప్రభుత్వం వల్ల కాలా, ఏ రాజకీయ నాయకుల వల్ల కాలా, ఏ చట్టాల వల్ల కాలేదు, నా తల్లిదండ్రుల వల్ల కాలేదు, కానీ
మనుషులను సృజించిన ఆ సర్వశక్తి గల దేవాతి దేవుడు ఆయన మాత్రమే నా బ్రతుకుని బాగు చేశాడు. నా బ్రతుకుని బాగు చేసిన దేవుడు ఎవరి బ్రతుకునైనా సరే బాగు చేయగల సమర్థుడండి. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఆ కొండ మీద ఏకాంతంగా దేవునితో గడుపుతుండగా, అయ్యా ఇంకా నా జీవితంలో నా ఇష్టం జరగకూడదు ప్రభువా, నా జీవితంలో నీ ఇష్టమే జరగాలి. ఏ విధంగా ఏ రకంగా వాడుకుంటావో ఇంకా నీ ఇష్టం ప్రభువా అని ఆయన మీద ఆధారపడుతుంటున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ చదవండి అమ్మా యెరెమీయా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. మైకుంద తల్లి, చదువు, మెల్లిమెల్లిగా చదువు, ఒక్కొక్క మాట. ప్రైజ్ ది లార్డ్. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు అగునట్లును నేను యెహోవానని నేను దేవుడునని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది? 2 పడవల మీద కాలేసినప్పుడా? ఎప్పుడు జరిగింది? నటిస్తూ భక్తి చేస్తున్నప్పుడా? ఎప్పుడు జరిగిందండి? పూర్ణ హృదయముతో చెప్పాలి. పూర్ణ హృదయముతో ఎవరి దగ్గరికి? దేవుని యొద్దకు తిరిగి వచ్చిన తర్వాత ప్రియ బిడ్డలారా, దేవాది దేవుడు ఆయనతో సావాసం చేస్తూ ఆయన మీద ఆధారపడుతుండగా, ఇగో నా మాట తీరుని, నా ప్రవర్తనని, నా చూపుని, నా ఆలోచనని దేవాది దేవుడు నాలో పనికిరాని ప్రతి తీగని తీసివేస్తూ మారాలంటి చేదైన అనుభవం నుంచి దేవాది దేవుడు మధురముగా ఇతరులకు ఉపయోగపడే పాత్రగా దేవాది దేవుడు లేవనెత్తుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే ఒకప్పుడు తలదించుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవించానో, ఏ ప్రాంతంలో అయితే నా తల్లిదండ్రులు తలదించుకున్నారో, అదే ప్రాంతంలో ఈరోజు నా తల్లిదండ్రులు తలెత్తుకునే పాత్రగా దేవాది దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థన ఉంది కదా, ఒకప్పుడు స్వార్థమైన ప్రార్థన, ఏమొచ్చేయాలి? అవి వచ్చేయాలి, ఇవి వచ్చేయాలి, అది జరిగిపోవాలని. ఆ ప్రార్థన ఆగి ఏ ప్రార్థన మొదలవుతుందంటే ఆత్మీయత కోసం దేవునిలో ఆత్మీయంగా బలపడడం కోసం ఎప్పుడైతే దేవుడిని అడగడం ప్రారంభించడం జరుగుతూ వచ్చిందో, ఆయన రాజ్యమును నీతిని వెతకడం ఎప్పుడైతే ప్రారంభమవుతూ వచ్చిందో, యేసు ప్రభువు గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎప్పుడైతే మొదలవుతా ఆ ప్రార్థన మొదలైందో, అక్టోబర్ 23, 2021 బాప్తిసం తీసుకున్నాను కదండి. దానికి ముందుగా ఏం చేశాను? ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్ అనుకుంటూ తిరిగాను కదా. ఈరోజు డేట్ ఎంతో? అక్టోబర్ 25, 2024. ఈరోజు వరకు ఎటువంటి స్కానింగ్, ఎటువంటి చెకప్ లేకుండా దేవాతి దేవుడు సజీవ లెక్కలు ఇంకా ఉంచున్నారండి. హల్లెలూయా. ఎప్పుడంటే ఆత్మీయత కోసం అడగడం ప్రారంభించిన తర్వాత, ఎప్పుడంటే ఈ లోకానికి వీపు చూపించి దేవునితో ఒక రకమైన వ్యక్తిగతంగా ఒక రకమైన బంధం పెట్టుకుంటూ ఉంటున్నప్పుడు. ఒకప్పుడు నేను అన్నాను, అందరు నన్నే చూడాలి అని ఒక డాంబికమైన ఆలోచనతో ఉన్నాను కదా. ఈరోజు అందరూ చూస్తున్నారు. అయితే నేను అంటాను, అందరూ కనబడుతున్న ఈ కాఫ్టర్లు కానీ చూడమాకండి, కానీ ఈ యొక్క కాఫ్టర్లు కానీ బాగు చేసిన సర్వశక్తి గల దేవాది దేవుని వాక్యాన్ని చూడండి. ఆయన మీ బ్రతులు కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, డాంబికానికి అలవాటు పడిపోతున్నాను కదా ఒకప్పుడు, కానీ దేవుని విలువ, దేవుని ప్రేమ అర్థమైన తర్వాత ఎంత తగ్గించుకోవాలో అర్థమవుతూ వచ్చింది. దేవుని విలువ, ఆయన ప్రేమ తెలిసిన తర్వాత ఎంత తగ్గించుకోవాలో అర్థమవుతూ వచ్చింది. ఇంకా చాలామంది టప్ అని లెగిసిపోతున్నారు, కానీ ఆ మాటలను చూసారా? ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఏ విధంగా వేలాడుతున్నావు ప్రభువా, ఈ పాపి కొరకు ఏ విధంగా వేలాడుతున్నావు ప్రభువా, నీ సన్నిధిలో నేను పట్టుబని కాసేపు కూడా ఏం చేయట్లే, కూర్చోవట్లేదు ప్రభువా. కుర్చీలో కూర్చోడానికి ఫీల్ అయిపోతున్నాను అయ్యా నేను ఫ్యాన్ కింద చర్చిలో, కానీ నా కోసం నువ్వు ఏ విధంగా వేలాడుతూ ఉన్నావు ప్రభువా, ఎలా భరించావు నాయన, ఎంత గొప్ప ప్రేమ అనేది నాలాంటి పాపిష్టవాడి కోసం అని ఆలోచిస్తుంటున్నప్పుడు ఆయన విలువేంటో, ఆయన సన్నిధి ఏంటో అర్థమవుతూ వచ్చింది. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే
పినిస్తో గుచ్చుగానే ఏమవుతుందండి? అబ్బా అంటాం కదా. మరి దేవుని శరీరం అంతా ఏమవుతుంది? దున్నబడుతూ ఉంది. ఈ చేతికి ఒక మేకు, ఈ చేతికి ఒక మేకు, కాలుకి మేకులు. హల్లెలూయా అనండి ఒకసారి. ఒక 10 సెకండ్లు ఎవరు ఉండరు అలాగా, ఉండలేరు. ఎందుకు? బరువు ఎక్కువైపోతాయి కదా, చేతులు నొప్పి వచ్చింది. మరి ప్రభువా హల్లెలూయా అనమంటేనే నేను ఉండలేకపోతున్నాను కదా ఒక 10 సెకండ్లు కూడా. ఉదయం 9 గంటలకు సిలివేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ 2 చేతులు ఏ విధంగా చాపుతా, ఏ విధంగా భరించే ప్రభువా నాలాంటి పాపిష్టవాడి కోసం ఛీ అని నా మీద నాకు ఇసరాకే అత్త వచ్చిందనమాట. ఆయన ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతోంది. మరి ఆయన ప్రేమకి ఏ విధంగా ఇద్దాం విలువ? ఆ సిలువ మీద దేవాతి దేవుడి పనికిరాని వాడికి ఏమిచ్చారు? విలువనిచ్చారు. మరి ఏ విధంగా బ్రతకాలి ఇంకా ఆయనకి నేను? ఏ విధంగా కృతజ్ఞతగా ఉండాలి చెప్పండి ప్రియ బిడ్డలారా. మరి వేటి కోసం బ్రతుకుతాం? ఆలకించండి మీరే. ఈ లోకంలో ప్రతిదీ శాశ్వతమా? ప్రతిదీ ఏమన్నారు సొలొమోన్ గారు? భూమి మీద ఉన్నది ప్రతిదీ మరి వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడదామా, శాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడదామా? మరి ఆలకించండి ఏమడుగుతున్నారో భక్తులు. దినములు చూస్తుంటే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇప్పటికే భయం వేస్తుంది. అయ్యా ఇంకా ఏదైతే నాలో ఉందో ప్రతిదీ మార్చి ప్రభు అని ఆ మోకాళ్ళ మీద అలాగ దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాను. మరి మీరు వేటితో చేస్తున్నారు సహవాసం? ఒకసారి ఆలకించండి ప్రియ బిడ్డలారా. ఎంతో సాక్ష్యం ఉంది కానీ సమయం కాదు. ఇప్పటికీ అందరూ తేలిపోతున్నారు. మిమ్మల్ని నేను ఇంకా ఇబ్బంది పెట్టను. వీలైతే బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అని యూట్యూబ్లో కొడితే అందులో కనపడతాయి. నాకు ఎటువంటి ఛానల్ లేదండి. నేను ఫేస్బుక్ వాడను, ఇన్స్టాగ్రామ్ వాడను, యూట్యూబ్ ఛానల్ అటువంటివి ఏమీ లేవు నాకు. కాకపోతే ఇలా ఎక్కడికైతే వెళ్తానో వారు అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. మరోసారి మీ దగ్గర నేను అడుక్కుంటున్నాను ఏంటంటే, మనుషుల్ని వెంబడించడం మానేయండి, మనుషుల్ని చూడడం మానేయండి. చూడవలసింది ఎవరినంటే దేవాతి దేవుణ్ణి మాత్రమే మనం వెంబడించాలి. హల్లెలూయా. చాలామంది అన్నారు సో గ్రేటు, సూపర్ సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం అని. నేను అంటాను దేవుడు అద్భుతం గల దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. నేనెవరండి ఆఫ్టర్ గారిని? ఈ యొక్క ఆఫ్టర్ గారిని వాణ్ణి సర్వశక్తి గల దేవాది దేవుని శక్తి మాత్రమే గ్రహించండి. హల్లెలూయా. మరి ఈ యొక్క మాటలు ఇక్కడితో నేను ముగిస్తున్నాను. దయచేసి అపార్థం చేసుకోమాకండి. నా బ్రతుకు వలె మీ బ్రతుకుని నాశనం చేసుకోమాకండి. నిజమైన మార్గంలో, ఆయన మార్గంలో యథార్థంగా నీతిగా ఆయన కొరకు మన చివరి శ్వాస వరకు జీవిద్దాం. అలా జీవిస్తేనే ఆయన యొక్క రాజ్యంలో మనకేముంటుంది? చోటు. మరోసారి కోరుకుంటున్నాను, ఈ యొక్క ఆఫ్టర్లు కానీ చూడమాకండి. ఈ ఆఫ్టర్లు కానీ బాగు చేసిన దేవుణ్ణి మాత్రమే చూడండి. సమస్త మహిమ ఘనత నా బ్రతుకుని బాగు చేసిన, సర్వశక్తి గల, మనుషులను సృజించిన, మనుషుల్ని బాగు చేసిన, పాడైపోయిన జీవితాలను కొడుతున్న ఆ దేవాది దేవుడికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగు చేస్తూ దేవుడి యొక్క సాక్ష్యం దీవించునుగాక, మీ వెనుకల్లో ఫలించునుగాక. ఆమేన్.